నమస్తే. ప్రస్తుతం మనతో పాటు దాసర్ ఉష గారు ఉన్నారు. దీనికి సంబంధించి అంటే బ్యారేజ్ సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి ఉష గారు, అసలు ఎట్లా చూడొచ్చు అంటారు ఇదంతా? ఈరోజు పొద్దున్న నుంచి మరి లక్ష్మీ బ్యారేజ్కి వెళ్ళాము. కాళేశ్వరం టెంపుల్కి కూడా వెళ్ళి అక్కడ దర్శించుకొని మరి ఇప్పుడు మేడిగడ్డకి రావడం జరిగింది. మరి నిన్న బడ్జెట్ సెషన్స్ అక్కడ నడుస్తున్నప్పటికీ కూడా రైతాంగానికి మనం అండగా ఉండాలి అని చెప్పి, కోట్లాది తెలంగాణ బిడ్డలకు అండగా ఉండాలి అని చెప్పి కేటీఆర్ అన్న గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా కలిసి ఈ సందర్శన అనేది పెట్టుకున్నారు. మరి ఈ సందర్శన ఎందుకు కావాలి అంటే, నేడు కొన్ని వందల టీఎంసీలు ఇప్పుడు చూసుకుంటే 10 లక్షల క్యూబిక్ సెంటీమీటర్లు అవి సముద్రంలోకి వదులుతున్నారు. మరి వీటన్నిటిని కూడా ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం అనేది వరల్డ్లోనే ఇట్స్ ద గ్రేటెస్ట్ అండ్ ద బిగ్గెస్ట్ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. మరి ఇట్లాంటి సిస్టమ్ని ఉపయోగించుకొని ఇరిగేషన్కి మనం ఉపయోగించుకోవాలి. కానీ ఇట్లా ఉపయోగించుకుంది పోనా కేవలం రాజకీయాల కోసమే, స్వార్థ రాజకీయాల కోసమే. మరి ఇంతకుముందు ఏదైతే కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజకీయంగా ఎత్తుగడలలో రాజకీయంగా మాట్లాడడానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది బోగస్ అని చెప్పేసి తెలియజేయడం జరిగింది. అదే బోగస్ అని చెప్పి ప్రూవ్ చేయడానికే నేడు రైతాంగ పుట్టను కొడుతున్నారు. మరి ఇప్పుడు అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఎందుకు పొట్టన కొట్టాలి? ఏం చేయాలి? ఇప్పుడు రాజకీయమా ఇప్పుడు కావాల్సింది, లేదా రైతుల పక్షాన నిల్చోవాలా? మరి రైతుల పక్షాన నిల్చోవాలంటే ఇక్కడ మొత్తం ఇప్పుడు ఈ గోదావరి నేడు ఇక్కడ ఇదే మేడిగడ్డ దగ్గర తీసుకుంటే 60 మీటర్ల నుంచి 70 మీటర్ల ఎత్తున ఉంటుంది. ఇక్కడ నుంచి మనం హైదరాబాద్ దాదాపు 614-18 మీటర్ల దాకా ఉంటుంది. అక్కడ వరకు తీసుకొని పోవాలంటే ఇక్కడ వాటర్ని అక్కడ వరకు లిఫ్ట్ చేయాలి. మరి ఇక్కడ లిఫ్ట్ చేయాలని అంటే నేను వాటర్ పంపులు చాలు చేయాలి. కానీ ఇందాక కాళేశ్వరం సందర్శించినప్పుడు, లక్ష్మీ పంప్ హౌస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఎట్లాంటి వాటర్ పంప్ సిస్టమ్ని ఆన్ చేయాలి అని చెప్పేసి ఎట్లాంటి సూచనలు కూడా ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు, మంత్రివర్యులు ఉత్తమ్ రెడ్డి గారు ఎవరు కూడా ఇంకా ఇవ్వలేదు సూచనలు. మరి సూచనలు ఇవ్వకపోతే స్వార్థ రాజకీయాల కోసం అట్లా పక్కన పెడితే మరి ఇంకెందుకు మనం చేస్తున్నాం రాజకీయం అనేది ప్రజల కోసమే కదా. మరి నేడు కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది? ఈ ప్రాజెక్టులు కాదు మనకు కొత్త ప్రాజెక్టులు అని చెప్పేసి 4-5 కొత్త ప్రాజెక్టుల పేర్లు చెప్తుంది. మరి కొత్త ప్రాజెక్టులు కట్టుకుంటా పోయి అది ఉపయోగపడదా అని చెప్పేసి మనకు తెలియకుండా, మళ్ళీ అది ఎన్ని సంవత్సరాలు అయితే కట్టడానికి తెలియకుండా ఇప్పుడున్న ప్రాజెక్టులను ఉపయోగించుకోకపోతే, మరి ఇది కూడా ప్రజాధనంతో కదా కట్టింది ప్రాజెక్టులు. వీటన్నిటికీ కూడా సర్టిఫికేషన్స్ ఉన్నాయి కదా. మరి వీటన్నిటిని నెగ్లెక్ట్ చేస్తే పాత ప్రభుత్వం మా ప్రభుత్వం కాదు, బీఆర్ఎస్ ప్రభుత్వం వేరు, కాంగ్రెస్ ప్రభుత్వం వేరు అని అంటే మరి తెలంగాణకు ఒకటే ప్రభుత్వం కదా ఉండేది. మరి అట్లాంటి తెలంగాణ ప్రభుత్వాన్ని నేడు ప్రజల కోసం రైతాంగ పక్షాన నిల్చోవాలి అని చెప్పేసి ఈ వాటర్ పంపులు ఆగస్టు 2వ తారీఖు వరకు గనక చాలు చేయకపోతే వేలాది మంది రైతాంగులను అందరినీ కలుపుకుంటూ బీఆర్ఎస్ పార్టీ ఉద్యమిస్తుంది అని చెప్పి నేను కేటీఆర్ అంటే ఇంత మొత్తంలో నిర్లక్ష్యం వహిస్తున్నా కూడా బీజేపీ కానీ కేంద్రం కానీ ఎలాంటి షరతులు కానీ ఎలాంటి ఈ అంశాన్ని అసలు తీసుకొని రావట్లేదు. ఎట్లా చూడొచ్చు అంటారు ఇదంతా? మొన్ననే మనకి యూనియన్ బడ్జెట్ కూడా సమావేశాలైనాయి. యూనియన్ బడ్జెట్లో తెలంగాణకు కేటాయించింది ఎంత? 8 మంది కాంగ్రెస్, 8 మంది బీజేపీ, కేంద్ర పార్టీలకి సంబంధించిన వ్యక్తులు, మినిస్టర్లు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. మరి ఇక్కడ నుంచే మన తెలంగాణ నుంచే 2 మినిస్టర్లు కూడా. మరి ఇట్లాంటి టైంలో తెలంగాణకి ఎంత బడ్జెట్ తీసుకొని రావాలి? హౌ మచ్ దే షుడ్ ఫైట్? కానీ ఇప్పుడు ఏం ఫైట్ చేస్తారు? ఆ బీజేపీ వాళ్ళు ఏదన్నా అంటే ఇప్పుడు ఏదో ద్వారకా మందిరం అని అంటారు. పోయినసారి అయోధ్య అని అన్నారు, ఇప్పుడు వాళ్ళని ఓడించి అయోధ్యలోనే ఓడిపోయింది బీజేపీ. సేమ్ అట్లనే ఇప్పుడు ఇంకొకటి ద్వారకానే చేస్తామని చెప్పేసి టెంపుల్ కన్స్ట్రక్షన్ ఇది చేస్తాం అది చేస్తామని అంటున్నారే కానీ మరి తెలంగాణకి ఏమన్నా రూపాయన్ని ఇస్తుందా అని అంటే లేదు, 0. మరి అదేవిధంగా మొన్న ఆంధ్ర నుంచి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ప్రాంతీయ పార్టీల యొక్క విలువలు. మరి ఇక్కడ ప్రాంతీయ పార్టీ పార్లమెంట్లో అంటే బీఆర్ఎస్ నుంచి అంటే ఎంపీ లేకపోవడం తెలంగాణ లోటు కనబడుతుంది అనుకోవచ్చు. అవును, బరాబర్గా అనిపిస్తుంది. మొన్న టీడీపీ ఆంధ్రప్రదేశ్లో, దాని తర్వాత బీహార్ నుంచి నిషిత్ కుమార్, వీళ్ళిద్దరూ కూడా 15,000 కోట్ల రూపాయలు నేడు ఆంధ్రప్రదేశ్లో కేవలం క్యాపిటల్ డెవలప్మెంట్, అమరావతి డెవలప్మెంట్ కోసం తీసుకుంటారు. ఆ బీహార్లో కేవలం ఒక రహదారి ఏర్పాటు కోసం 26,000 కోట్ల రూపాయలు వాళ్ళది
తీసుకుంటున్నారు. మరి తెలంగాణకి మిగిలింది ఏంది అసలు? మనది కూడా మరి ఇండిపెండెంట్ స్టేట్గా రీసెంట్గానే కదా ఫామ్ అయింది. మరి ఆ ఫార్మేషన్లో భాగంగా ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినప్పుడు తెలంగాణకి ఎందుకు ఇవ్వట్లేదు? మరి ఇవన్నీ బీజేపీ తోటి కాంగ్రెస్ తోటి కొట్లాడగలిగే పార్టీ తెలంగాణలో కేవలం బీఆర్ఎస్ ఒక్కటే. అందుకనే ప్రాంతీయ పార్టీలకి మనం దాని యొక్క విలువలు తెలుసుకోవాలి. నేడు మన బీఆర్ఎస్ పార్టీ నుండి కొంతమంది ఎంపీలు ఉంటే అక్కడ నేడు మనకి కూడా ఆ వేటేజ్ వచ్చేది. కేంద్ర పార్టీ ఏదైనా కానివ్వండి, అధికారంలో ఏదైనా ఉండనివ్వండి కేంద్రంలో, కానీ మనకి వేటేజ్ వచ్చేది. బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ అయింది కాబట్టి తెలంగాణకి కొన్ని వేల కోట్లు తీసుకొని రాగలిగేది. నేడు అది కోల్పోయినామని చెప్పేసి అనుకోవచ్చు. ఓకే, అంటే గురువుగారు అంటే రేవంత్ రెడ్డి గురువుగారు అయిన చంద్రబాబు నాయుడు 15,000 కోట్లు తీసుకొని వచ్చిండు. రేవంత్ రెడ్డి ఈ విషయంలో విఫలమైన అని చెప్పుకోవచ్చు. బరాబర్ విఫలమైనరు. మరి ఇప్పుడు తెలంగాణకు ₹1 తెలియలేదని అంటే ఎవరు అసమర్థత వలన? ఆబ్వియస్లీ ముఖ్యమంత్రి అసమర్థత వల్లనే. ఏమన్నా అంటే అక్కడ బడే బాయ్ చోటే బాయ్ అని చెప్పేసి రిలేషన్స్ పెంచుకుందాము అని చెప్పేసి 20 సార్లు పోయిండు అనుకుంటా ఈ 7 నెలల్లో ఢిల్లీకి. మోడీ గారిని స్వయాన్ని ఎన్నోసార్లు కలిసిండ్రు. అదాని అంబానీలను కూడా ప్రోత్సహిస్తున్నారు. అయినా కూడా నేడు వైఫల్యానికి గురైల్లను అంటే అది కేవలం ముఖ్యమంత్రి గారి అసమర్థత వల్లనే. ఆయనకి కావాల్సింది తెలంగాణ వర్గాల ప్రయోజనాలు కాదు, ప్రజల ప్రయోజనాలు కాదు. ఆయన వెనకాల కేసులు ఉన్నాయి. ఆ నోటు ఓటు కేసు ఉంది, దానికి వెళ్ళి బయటపడాలి. ఎట్లా బయటపడాలి? అడిగిపోయి కొంచెం గీకితే ఏమైనా వస్తుందేమో అని చెప్పేసి అది చూస్తున్నారు. కానీ మన కోసం మన బడ్జెట్ రావాలి, తెలంగాణకు బడ్జెట్ కేటాయించాలి కేంద్ర యూనియన్ బడ్జెట్లో అని చెప్పేసి అది మాత్రం మాట్లాడతలేదు. నిన్న జరిగినటువంటి తెలంగాణ బడ్జెట్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? తెలంగాణ బడ్జెట్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా ఏర్పడ్డది? ఆరు పువ్వులు అని చెప్పుకుంటా మంచిగా చూపించుకుంటూ పోయిళ్ళు. కానీ నేడు మనకి మిగిలింది ఏంటంటే 3 కాయలు కాదు, ఇంకా 12 కాయలు పడుతున్నాయి కావచ్చు. ఎందుకంటే ఇచ్చిన పాలసీస్ని కూడా మహాలక్ష్మి పథకం అని అన్నారు. దాంట్లో మహిళకు భరోసాగా నెలకి 2,500 ఇవ్వాలి. ఇవి 7 నెలల నుంచి ఇవ్వకపోగా బడ్జెట్లో యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో 2024-25 బడ్జెట్ నిన్న రిలీజ్ చేసిన దాంట్లో ₹1 కూడా కేటాయించలే. అంటే ఇవ్వడానంటే కదా. అదే పెన్షనర్స్కి ₹4,000 ఇవ్వాలి. ₹4,000 ఇవ్వాలంటే బడ్జెట్లో ఇంక్రీజ్ చేయాలి కదా. ఇంక్రీజ్ చేయలేదు. అక్కడ కూడా కొత్త పెన్షన్లు కూడా ఇవ్వనట్టే. అసలు రేషన్ కార్డు ముచ్చటనే రాలేదు. ఇంకా ఇట్లా విద్యార్థి భరోసా అని అన్నారు. 5 లక్షల రూపాయలు ఇస్తాం విద్యార్థి కార్డు అని చెప్పేసి అన్నారు. దాని గురించి బడ్జెట్ కేటాయించకపోతే మనకి ఇచ్చేది ఎప్పుడు? మళ్ళీ నిరుద్యోగ భృతి 3,000 4,000 ఆ ₹4,000 ఇవ్వాలని అంటే బడ్జెట్లో కేటాయించాలి కదా. ఇవన్నీ పోగా ఎస్సీ ఎస్టీలకి ఘోరమైన అన్యాయం. ఆల్మోస్ట్ ఆల్ 66% తగ్గిపోయింది వాళ్ళది పోయినసారి నుంచి. ఇప్పుడు 60% 6 కాదు 60% ఎస్సీ బడ్జెట్లో వాళ్ళకి కేటాయించిన దాంట్లో 60% తగ్గిపోయింది. 60% అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. ₹100 వచ్చే దగ్గర నేడు ₹40 ఇస్తున్నారు. సో పోయిన బడ్జెట్కి ఈ బడ్జెట్కి ఇంతగానంగా అన్యాయం జరుగుతుంది ఎస్సీ ఎస్టీ వర్గాలకి కూడా. అంటే ఇందిరమ్మ రాజ్యంలో అంటే ఎస్సీలకు కానీ బీసీ మైనార్టీలకు న్యాయం చేస్తామని అయితే ఎన్నికల్లో భాగంగా చెప్పారు రేవంత్ రెడ్డి. ఇప్పుడు అంటే అన్యాయం చేస్తున్నారు అనుకోవచ్చు, న్యాయం చేస్తున్నారు అనుకోవచ్చు? క్లియర్ కట్గా అర్థమవుతుందన్న. కేవలం రాజకీయాల కోసమే కదా వాళ్ళు చేసింది. ఇప్పుడు బీసీలకి కూడా ₹1,00,000 కోట్ల కేటాయించుతాం మేము బీసీ అభివృద్ధి చెందడం కోసం అని అన్నారు. అసలు దేంట్లో ఎంత కేటాయించిందో ఒకసారి ఆలోచించండి. ఉన్నది జనాభా 50% అయితే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అందరికి కూడా ఎవరు తగ్గట్టుగా వాళ్ళకి కేటాయిస్తామని చెప్పేసి నేడు చేతులు దులుపుకుంటారు. ఎందుకంటే ఎలక్షన్లు అయిపోయినాయి, ఇంకా 5 సంవత్సరాల తర్వాత కదా అని అనుకుంటున్నారు. ఇప్పుడు చేయాల్సింది వాళ్ళ పాలన. కానీ నేను మీరు బడ్జెట్ స్పీచ్ వినేది ఉంటే క్లియర్గా తెలుస్తుంది వాళ్ళు ఇంకా ఏమంటున్నారు. పోయిన 5 సంవత్సరం ఎట్లుండే, పోయిన 10 సంవత్సరాలు ఎట్లుండే. అరే భయ్యా నీకు ఇప్పుడు అధికారం ఇచ్చింది, వాళ్ళు అవి చేయలేకపోయిల్లని అంటున్నారు కదా, చేసి చూపించమని చెప్పి. అంతేగాని వాళ్ళ మీద మీరు చేయలేదు అని చెప్పేసి నిందలేయడము, లేకపోతే చేసినవి కూడా ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ లాంటి ఫెయిల్ అని చెప్పేసి నాన్సెన్సికల్ థింగ్స్ చెప్పడం వల్లనో దీనివల్ల నష్టపోయేది మరి వీళ్ళ అనేది కాదు, నష్టపోయే తెలంగాణ ప్రజలందరూ. రానున్న రోజుల్లో ప్రభుత్వం ఇలానే వ్యవహరిస్తే మీరు చేపట్టబోయే చర్యలు ఏంటి? అసలు ప్రభుత్వం ఇలానే వ్యవహరిస్తే మేము కాదన్నా, తెలంగాణ రైతాంగ బిడ్డలే బుద్ధి చెప్తారు, మహిళలే బుద్ధి చెప్తారు, వృద్ధులే బుద్ధి చెప్తారు. ఇంకెవరో చెప్పడం అవసరం లేదు. వాళ్ళందరే మళ్ళీ వచ్చేదానికి ఎలక్షన్లలో ఖచ్చితంగా బుద్ధి చెప్తారని అనుకుంటున్నాను, ఆశిస్తున్నాను. అదేవిధంగా మన తెలంగాణ బిడ్డలందరినీ కూడా నేను ఒకటే కోరుకుంటున్నా, ప్రశ్నించుదాం. ఎక్కడైనా తప్పు ఉంది అని అంటే మన తెలంగాణ బిడ్డల గుండె ఎంత విశాలమైంది అని అంటే, అరే మొన్ననే వచ్చింది కదా, 7 నెలల ముందే కదా వచ్చింది,
10 రోజుల ముందే కదా వచ్చింది, 10 నెలల ముందే కదా వచ్చింది అని అనుకుంటా ఉంటాం. కానీ ఒక్కసారి ఆలోచించండి, వాళ్ళు ఇచ్చిన హామీలు ఏంటిది? 100 రోజుల్లో వేస్తామని అన్నారు రుణమాఫీ, రైతు భరోసా కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తాను, ఇట్లాంటి అన్ని 100 రోజుల్లో చేస్తా అని. మనకి ఇప్పుడు 7 నెలల సమయం గడువు మనం ఇచ్చినాం, ఇంకా ఎందుకు ఇద్దాము అని అనుకోవాలి. కాబట్టి క్షమించే లక్షణం తెలంగాణ బిడ్డలకి ఎంతో ఉంది. సో ఇప్పుడు మాత్రం మన బిడ్డల కోసం, వచ్చే ఫ్యూచర్ జనరేషన్ కోసం క్షమించడం కాదు మనకు కావాల్సింది, పోరాడడం అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను.